ఈ బగబగ మండే ఎండల్లో కూడా దృఢ నమ్మకంతో బెత్లెహేం హాస్టల్ వీరులు అదరగొడుతున్నారు గ్రౌండ్ లో. మెరుపు వేగంగా వెళ్తున్న బంతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసేయరా. విషయం మురళీదని వీడికి అసూయగా ఉన్నా అది తీర్చేశాను క్లిటర్. మన విజయే కదా. ఆ విషయం వినగానే నేనే షేక్ అయిపోయా. కానీ నాకు అనుమానం, అసలు నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? మంచిది. ఏంటి? డీటెయిల్ చెస్ గేమ్ లో నేనే ఛాంపియన్ని. దానికైనా పరమ చెత్త గేమ్ ఏదైనా ఉందా? అయితే రా, ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ గేమ్ లో విజయ్ ఫైనల్లో ఆడాలి. 6 వికెట్స్ పడిపోగా 144 రన్స్ కొట్టారు. ఇదిగో ఇంకొక వికెట్ పడింది. సూపర్ బౌలింగ్ చూసారుగా, క్లీన్ బౌల్డ్. చివరికి నమ్మకం పెట్టుకున్న మార్టిన్ కూడా అవుట్ అయిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ అయ్యేసరికి 9 వికెట్లకి 206 రన్స్ కొట్టారు సెయింట్ జోసెఫ్ వీరులు. బ్యాటింగ్ లో దిగిన మురళి మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలాగూ గెలుస్తామన్న నమ్మకంతో క్లీచర్స్ గ్రౌండ్ లోకి వచ్చేశారు. రేయ్ మామా, నిన్ను క్రీచర్స్ పిలుస్తున్నాడు, వెళ్దాం పదా. నువ్వెప్పుడు రా కెప్టెన్ అయ్యావు? చెప్పింది వింటే చాలు. ఎవరు అవుట్ అయినా కానీ విజయ్ నెక్స్ట్ గేమ్ ఆడాలి. లేకుంటే ఆ విషయం వాట్సాప్ లో వేసేస్తా. ఏది డైసీ కేస్ అన్ని కట్టి రెడీగా ఉంచు. ఓకే, ఇలా రారా. ఇలా చూడరా విజయ్, మెల్లగా కట్టుకోవాలి. మస్తాన్ దగ్గర నువ్వు పెద్ద మాస్టరు బ్లాస్టరు అని చెప్పి ఒప్పించావు. మా పరువు తీసేటట్టు చేయకు, చాలా అసహ్యంగా ఉంటుంది. పోకుంటే నా పరువు పోతుంది. బావా, మిగిలిన సీన్ని కొంచెం ఫాస్ట్ చేయి. మళ్ళీ ఆ సీన్ని నాకు గుర్తు చేయకు. ఇలా చెప్తే ఎలా? చెప్పినప్పుడే అన్ని వినాలి. నువ్వు చెప్పు. ఇది లోపల పెట్టుకో. ఇదేనికి? మార్టిన్ బాల్ చాలా స్పీడ్ గా వేస్తాడు. సేఫ్టీనే కదా ముఖ్యం. ఓ సేఫ్టీ. ఇది పెట్టుకోకపోతే ముందు పళ్ళు రాలుతాయి. ముందుకు రాలిపోకుండా చూసుకోరా. ఇదేంటి ఇంత కప్పు కొడుతా ఉంది? అది అక్కడ కాదు, ఇక్కడ లోపల ఆ చోట్లో. తప్పుగా. కొత్తగా ఏదేదో చేస్తున్నారు. దీనికన్నా లాడ్జి తీసుకురా. లాజా ఇదేనో గుడ్డలంగడా. ఇది ఒకే సైజు లో ఉంటుంది. అయితే ఇది ఎవరికన్నా చిన్నపిల్లకి ఇచ్చే. నేను తెలియక అడుగుతున్నా, ఇదేమన్నా ట్యూబా? గాలి కొట్టేటప్పుడు పగలటానికి. వీడొక మెంటలోడు. మార్టిన్ వేసిన సూపర్ బౌలింగ్ లో బెత్లెహేం కెప్టెన్ అవుట్ అయ్యాడు. నేను చూసుకుంటా. ఇప్పుడు చూడండి. రే ఆగు. 3 బాల్లే బాకీ ఉన్నాయి. 3 రన్స్ చాలు. గెలవాల్సిన ఆట. ఓడిపోయిందనుకో మెడ మీద తలకాయ ఉండదు. కుస్తీ పట్లు గడుగా. నిన్నెవరా ఇప్పుడు పంపించింది? రే, ఇది తినే పోటీ కాదురా. ఒరే మెంటల్, నువ్వు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసావుగా వాళ్ళంతా నన్ను చూసి ఎలా చప్పట్లు కొడుతున్నారో. రే, బౌలింగ్ చేసేది ఆ మార్టినే. నువ్వు హెల్మెట్ పెట్టుకో. వాడి బాలు ఆటం బాంబులో వస్తుందిరా. వాడి బాంబు ఈ రోజు నేను పేల్చేస్తా. పోరా, మెరుపు నుంచి వచ్చిన ఖనిజాన్ని నేను. ఒరే దరిద్రుడా, బ్యాట్ తిప్పి పట్టుకోరా. నువ్వు పోరా వెదవా. బ్యాట్ ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడేసే బాల్ని నేనెందుకు కొట్టాలనే ఉద్దేశంతో బాల్ని అసలు తాకనే లేదు. ఎలాగైనా బాల్ని టచ్ చేసి ఇటు వచ్చాయి. రారా, రన్స్ తీరా. బ్యాట్ తో అలా టచ్ చేసి ఇటు వచ్చాయి. నువ్వు బిల్డప్ లేకుండా ముందు బాలేరా వెదవా. బండోడా, సరిగ్గా ఆడరా. చివరి బాల్ 6 కొడితే చాలనే ఉద్దేశంతో ఉన్నాడు జాగ్. నీకేమైనా కళ్ళు కనపడట్లేదరా? రే, ఆ వెదవ 2 సార్లు బాలేసినట్టు మోసం చేశాడు. రే గుడ్డోడా, వాడు నీకు 2 సార్లు బాలేసాడురా. నీ మత్తులో వాడేసిన బాల్ నీకు కనిపించలేదు. ఓ అదేనా? చెవి పక్కన జోరికి శబ్దం వచ్చింది. రే, ఇదే చివరి బాల్. ముందుకొచ్చి ఎలాగైనా కొట్టు. కొట్టలేదంటే అందరూ చేరి నిన్ను చంపేస్తారు. మురళి, ఏంట్రా అలా అంటున్నావు? ఇలా చూడరా, నా కోసం ప్లీజ్ నువ్వు వచ్చి ఇలా నుంచోయే. రే, అలా చేయకూడదురా. నిన్నెవరా పిలిచింది? నాకు తెలుసు నువ్వు నిలబడతావు, నువ్వు మంచోడివి. రే, పిలవకుండా వచ్చినావు, ఏదో ఒకటి చేయరా. గెలవాల్సిన మ్యాచ్, లేకుంటే ఆ మస్తా నన్ను చంపేస్తాడు. 2 టీంలు ఆతృతతో ఉన్నారు. ఓ జీసస్, ఓ ప్రభువా, కళ్ళు మూసుకుని ఇలాగే నుంచుంటా. నువ్వే తట్టేసేయ్ గోల్డ్ కప్పు. విజయం వరించేది సెయింట్ జోసెఫ్ కా బెత్లెహేం కా నిర్ణయించే చివరి బంతి. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో, వేచి చూడాలి. అక్కడ చూడు, బాల్ బౌండరీకి వెళ్ళింది. జాన్ డక్లస్ కొట్టిన ఒక అద్భుతమైన షాట్ తో సెయింట్ జోసెఫ్ హాస్టల్ ని బెత్లెహేం హాస్టల్ ఓడించింది. చివరికి డక్లస్ గెలిపించాడు. గార్డు పెట్టుకో, గార్డు పెట్టుకుని 100 సార్లు చెప్పాను. పగలడానికి ఇదేనా ట్యూబా అన్నాడు. చూసా ఇప్పుడు ఏమైందో.